పిక్చర్ నేను కనబడకుండా. ఓకే ఓకే, ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఉన్న పిక్చర్లో మీరు ఏం గమనిస్తున్నారు? సార్ అక్కడ నో పార్కింగ్ దగ్గర కార్ను పార్క్ చేసినందుకు రోడ్ సేఫ్టీ పోలీసులు కార్ చర్చలు తీసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? అలాగే సార్ అక్కడ రోడ్ నో పార్కింగ్ ఉంది సార్. నో పార్కింగ్ అక్కడ ఒక ఆయన వచ్చి కార్ ఆపినాడు సార్. ఒక ఆయన వచ్చి కార్ ఆపినాడు సార్. అక్కడ ట్రాఫిక్ పోలీస్ వచ్చి బండి నో పార్కింగ్ రూల్స్ బ్రేక్ చేసుకొని ఆపినాడు సార్ బండి. ఓకే, ఇంకా ఓకే రైట్. ఇక్కడ చూడండి ఒకసారి దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నో పార్కింగ్ అనేది ఉంది కాబట్టి అక్కడ పోలీస్ ఏం చేస్తున్నాడంటే అక్కడ రూల్స్ బ్రేక్ చేసినాడు కాబట్టి అతను ట్రాఫిక్ పోలీస్ అక్కడ వచ్చి ఆ కారును వెనక్కి పోకుండా అక్కడ ఆపడం జరుగుతుంది. ఓకే రైట్. సెకండ్ బి గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఈ పిక్చర్లో మీరు ఏం గమనిస్తున్నారు? ఎవరన్నా చెప్పండి. ఒక దోపిడి దొంగ రోడ్డుపై వెళ్తున్న ఒక ముసలావిడ పర్సు తీసుకొచ్చి వెళ్ళే క్రమంలో ఇది 2 కార్లు ఢీకొన్నాయి. వెరీ గుడ్. అలా జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసినట్ట లేదంటే చట్టానికి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? 2 కార్లు ఢీ కొట్టడం వల్ల అతను ఏం చేసినాడంటే ఇక్కడ రూల్స్ ని బ్రేక్ చేయడం జరుగుతుంది కాబట్టి అలా చేయడం చట్టరీత్యా నేరం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? దాన్ని చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకెవరైనా కొత్తగా చెప్తారా ఈ గ్రూప్లో వాళ్ళు? ఓకే రైట్. చూడండి ఒకసారి థర్డ్ వన్ సి గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో మీరు ఏం గమనిస్తున్నారు? చెప్పండి. ట్రాఫిక్ పోలీస్ రోడ్ రూల్స్ పాలిస్తూ ట్రాఫిక్ లేకుండా చేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్. పిల్లల్ని పని చేపిస్తున్నారు సార్. ఓకే రైట్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకే రైట్. సార్ అక్కడ స్కూల్ ఉంది సార్. ఓకే, అక్కడ స్కూల్ లేదా పొలిటికల్ ఆఫీసర్ పని చేపిస్తున్నారు. ఓకే, అంటే అది ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేసినట్ట లేదా? రూల్స్ ని బ్రేక్ చేసినారు కాబట్టి అది చట్టరీత్యా నేరం. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా డి గ్రేడ్ వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఓకే, కాబట్టి మనం ఫస్ట్ పిక్చర్లో ఒకసారి చూడండి. ఒకసారి ఏం జరుగుతుందో ఫస్ట్ పిక్చర్లో ఏం జరుగుతుంది మనం మొత్తంగా చూస్తే కనుక అక్కడ ఏం జరిగింది? మీరు చెప్పినట్టే 4 మార్లు రద్దీగా ఉండే రహదారి దృశ్యం. నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన కారు డ్రైవర్ను ట్రాఫిక్ పోలీసు ఆపడం జరిగింది. రోడ్డుకు అవతలి వైపు ఒక వ్యక్తి మహిళ నుంచి పర్సు లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా రద్దీగా ఉండే ట్రాఫిక్లో 2 కార్లు ప్రమాదానికి గురి కావడం మనం చూసినాం. ఇక్కడ రోడ్డు పక్కన పాఠశాలలో ఉండాల్సిన పిల్లలు చాలా తక్కువ మంది అక్కడ ఉన్నారు, కానీ సమీపంలో నిర్మాణ స్థలానికి ఇటుకలను ఎత్తుకుంటున్నారు. రోడ్డును మేనేజ్ చేయడానికి ప్రయత్నించే ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ను ఎరుపు రంగులో ఉన్నప్పుడు రోడ్డు దాటడానికి ప్రయత్నించే వ్యక్తులు మొదలైన పిక్చర్లు చూడడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రోడ్డు అంటే రూల్స్ని బ్రేక్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ రూల్స్ని కాపాడే వాళ్ళు కూడా కొంతమంది ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ అయిపోయింది కదా. ఇంకా చూడండి సెకండ్ పిక్చర్లో ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో ఇంతకుముందు ఒకటో పిక్చర్లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఇటువంటివి రూల్ బ్రేకర్స్ ఉన్నారు, రూల్ కీపర్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పిక్చర్ని చూసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రేడ్ వాళ్ళని అడుగుతున్నాను, ఏ వాళ్ళను ఓకే ఏ గ్రూప్ వాళ్ళని అడుగుతున్నాను. ఏ గ్రూప్లో మీకు ఇక్కడ ఏ పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది? ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఓకే రైట్. ఒక రైతు భూమిసారిని వాళ్ళ మీద కూర్చొని వేడుకుంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి రూల్స్ని బ్రేక్ చేసినట్ట కాదా? ఓకే, శ్రీరామ్ కూర్చో. ఇంకా ఎవరైనా చెప్పండి. ఓకే సూపర్, చెప్పు. ఒక భూస్వామి వెరీ గుడ్. ఒక ఆయన మోకాల మీద కూర్చొని వేడుకుంటున్నాడు. ఎందుకంటే అతను తక్కువ కులం, అందుకే మోకాల మీద కూర్చొని వేడుకుంటున్నాడు. ఓకే రైట్, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ చూడండి ఇంకోసారి చూడండి. ఇంకా నెక్స్ట్ బి గ్రేడ్లో ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. బి గ్రేడ్లో ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి. అక్కడ మీకు పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది? లేదు చెప్పగలుగుతా ఎవరైనా? సార్ కొంతమంది మహిళలు డబ్బు ఉన్న వాళ్ళు ఊరి బావి నీళ్ళు వాడుతున్నారు సార్. ఓకే, డబ్బు లేని వాళ్ళు ఊరు బయట 2 కిలోమీటర్ల అవతల వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకొని అవసరాలు వాడుకుంటున్నారు. సూపర్, వెరీ గుడ్. కాబట్టి చూడండి, అంటే దీన్ని బట్టి ఏమైతుంది? డబ్బు ఉన్న వాళ్ళు ఏమో అక్కడే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి బావిని ఉపయోగించుకుంటున్నారు, లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే
అదే ఊరు నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బావిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే రైట్. సెకండ్ థర్డ్ సి గ్రూప్ వాళ్ళు ఎవరైనా లేదు చెప్పండి ఒకసారి. ఈ పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది? ఓకే రైట్, వెరీ గుడ్. ఇంకా ఇది సూపర్ కదా, ఇది కరెక్టే చెప్పినాడు. ఎందుకంటే చూడండి ఒకసారి, అక్కడ ఉన్నట్టు పిల్లలతో మనము పని చేయించడం చట్టరీత్యా నేరం, అవునా కదా. దీనికి సంబంధించినటువంటి మనకు ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి, అవునా కదా. అంటే ఏంది? ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. ఓకే, 23 ప్రకారం 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లవాళ్ళకు మనం పనిలో పెట్టుకోకూడదు. ఓకే ఓకే, ఫండమెంటల్ రైట్ 23 ఆర్టికల్. ఓకే, ఇంకా లాస్ట్ వాళ్ళు డి గ్రూప్ వాళ్ళు ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. ఏమంటున్నాడు? అది అందుకు ఆల్రెడీ విఘ్నేష్ చెప్పినాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే బలవంతంగా పిల్లవాళ్ళతో ఆ పని చేయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏం చూడండి ఒకసారి. తెలిసిన విషయం ఏముందంటే చూడండి ఒకసారి. సందర్భాన్ని బట్టి చదవడం అర్థం చేసుకోవడం. గ్రూప్లోని కింది ప్రశ్నలకు మీరు కొంతమంది ఏం చేసినారంటే నోట్లో నోట్లో కాదు, బుక్స్లో కనుక అది రాసుకోవడం జరగాలి. ఓకే, చూడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు ఇక్కడ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే చూడండి ఒకసారి. అసలు చట్టాలు అనేవి ఎందుకు చేస్తారు, చట్టాలు మనకి ఎందుకు ముఖ్యము, చట్టం లేకపోతే ఏమవుతుంది, అందరూ చట్టాలను పాటిస్తున్నారా, ఎందుకు కాదు, సమాజంలో తప్పుగా అనిపించిన దానికి వ్యతిరేకంగా చట్టం లేని పరిస్థితులు ఉన్నాయా, కొన్నింటిని మీరు చెప్పండి అంటున్నారు. చూడు మనకు ఒకసారి చూడండి. చట్టాలు ఎందుకు చేస్తారు, చట్టాలు చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమంటే, మనం చట్టాలు కనుక చేయకపోతే ఏం జరుగుతుందంటే ఎవరు ఇష్టరాజ్యంగా వాళ్ళే పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు అంటే నువ్వు చేసింది న్యాయం, కానీ చట్టం ఉందనుకో, చట్టంలో కూడా అందరూ ఉండాలి కాబట్టి అక్కడ చట్టం ఉంటుంది కాబట్టి ఎవరి పనులు వాళ్ళే చేస్తాము. అందరూ చట్టాలు ఉంటే కనుక అందరూ రక్షించబడతారు. ఇప్పుడు చూడండి, మీరు పైన గమనించిన దాంట్లో ఒకవేళ దొంగవాడు అక్కడ ఉన్నటువంటి మహిళ దగ్గర నుంచి అది తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ చట్టం కనుక లేకపోతే పరిస్థితి ఏమి ఎక్కడైనా జరగచ్చు. సరే, ఒకవేళ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, అక్కడే నో పార్కింగ్ అని రాసి ఉండే కూడా అక్కడ అవి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి కదా. అక్కడ నో పార్కింగ్ ఉన్న చోట మనం యాక్చువల్గా మనం ఏం చేయాలా, వాహనాలను అక్కడ నిలిపివేయరాదు, కానీ అక్కడ నిలిపివేసినాడు, అది చట్టానికి వ్యతిరేకం. కాబట్టి చట్టాలు అనేవి చట్టాలు చేస్తారంటే మనల్ని మనం రక్షించుకోవడానికి చట్టాలు అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఒకవేళ చట్టాలు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పాను కదా, చట్టాలు లేకపోతే ఇష్టరాజ్యంగా తమ పనులు ఇష్టం చేయాలని చేసుకుంటూ ఉంటారు. దొంగతనం చేసిన వారికి ఎవడేమన్నారు. రూల్స్ అండ్ ట్రాఫిక్ పోలీసు ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో 4 రోడ్ల కూడలి మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎటు అయినా నువ్వు వాహనాలు తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతాయి? యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాలు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం చట్టాలను అర్థం చేసుకోవాలి. చట్టం లోపల ఏదైతే ఉంటుందో దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఎక్కడ చట్టాలను ఉల్లంఘించకూడదు, ఓకే, ఎక్కడ చట్టాలను మనము తీసుకోవాలి అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ట్రాఫిక్స్ ఉన్న చోట కూడా మనం ఏం చేయాలంటే సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్ని బేస్ చేసుకొని మనము నడవాలి అని జాగ్రత్తగా గమనించాలి. ఓకే, చట్టాలను తెలుసుకోవడం ద్వారా మనం ఉన్నతంగా జీవించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చట్టం ముందర అందరూ సమానులే. వెరీ గుడ్.